క్రియేట్ చేసేసినామమ్మ. ఫైనల్లీ ఎక్సెల్ షీట్ని యూజ్ చేసుకుని డాష్ బోర్డ్ని క్రియేట్ చేసిన. ఎట్లా చేసానో చూపిస్తే ఒకసారి చూసేసేయండి. ఇది ఒక ప్రోడక్ట్ సేల్స్ డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సింది సేల్స్ రిపోర్ట్. ఈ సేల్స్ రిపోర్ట్స్లో మనకి డేట్స్, సేల్స్ పర్సన్స్, ప్రోడక్ట్స్, ఏ ప్లేసెస్లో అమ్మాం, వాటి ప్రైజెస్, ఏ క్వాంటిటీలో అమ్మాం యూనిట్స్, ఇంకా ఆ అమౌంట్. సో ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని మనం మాస్టర్ డేటా అంటాం. ఈ మాస్టర్ డేటానే మనం కన్వర్ట్ చేస్తాం పివట్ టేబుల్కి. ఈ పివట్ టేబుల్ మనకి హెల్ప్ వస్తుంది ఏ బార్ గ్రాఫ్ కావాలో ఏ బార్ గ్రాఫ్ని తయారు చేసుకోవాలని. ఈ బార్ గ్రాఫ్స్ అన్నీ మనకి యూజ్ వస్తాయి డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవడానికి. సో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ని క్రియేట్ చేసిన. ఈ డాష్ బోర్డ్ మనకి ఎలా యూజ్ వస్తుందంటే ఎలాంటి ప్రోడక్ట్ సేల్స్ మేనేజర్స్ ఉన్నా ఎవరికి ఉన్నా సరే వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్స్ పెంచుకోవాలి, వాళ్ళ సేల్స్ వాళ్ళకి ఎక్కువ అడ్వైజెస్ ఇవ్వాలి అనే దానికి యూజ్ వచ్చేలాగా ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రొఫెషనల్ డాష్బోర్డ్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే నేను నేర్చుకున్న యూట్యూబ్ లింక్ని కామెంట్ సెక్షన్లో పెట్టేసి డూ చెక్ ఇట్. ఓకే బాయ్.